అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలయ్యేటటువంటి కొత్త పీఆర్సీపై ప్రభుత్వ నిర్ణయం. ఐఆర్ ఈ నెలలోనే ప్రకటన. ఒకవేళ ఐఆర్ ప్రకటిస్తే ఎంత శాతం ప్రకటిస్తారు అనేది ఈ వీడియోలో వీటన్నిటి గురించి డిస్కస్ అయితే చేద్దామండి. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైంగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మన్మోహన్ రాజీనామా. తాజా ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్తో పాటుగా పోలింగ్లోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరంతా వ్యవహరించినట్లు ఎన్నికల సర్వే స్పష్టం చేసింది. ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. తమ బకాయిలు చెల్లించడంతో పాటుగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెలాఖరులోగా సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదే సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో నియమించిన 12వ వేతన సంఘం కమిషనర్ మన్మోహన్ సింగ్ రాజీనామా చేశారు. ప్రభుత్వ నిర్ణయం పైన పీఆర్సీ కమిషనర్గా తను నియమించిన సిబ్బందిని కేటాయించలేదు. దీంతో పాటుగా తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ప్రభుత్వానికి మన్మోహన్ లేఖ రాశారు. ఇప్పుడు ప్రభుత్వం కొత్త పీఆర్సీ ఏర్పాటు చేయాల్సి అయితే ఉంది. పీఆర్సీ నివేదిక ఆలస్యం కానుండడంతో ఉద్యోగులకు ఐఆర్ ఇస్తుందా లేదా, ఎంత మేర ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చగా మారింది. ఇక నూతన పీఆర్సీని హైకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలని ఉద్యోగ సంఘాల జేఏసీ కోరుతుంది. దీంతో ఇప్పుడు ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఏమిటనేది ఆసక్తిగా మారింది. అయితే ఐఆర్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 10-15% ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఈ నెలాఖరులో అన్ని ఉద్యోగ సంఘాలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ కావడం జరుగుతుంది కాబట్టి ఐఆర్పై కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక పీఆర్సీకి సంబంధించి ఇప్పటికే 1 ఇయర్ కాల వ్యవధి అయిపోయింది కాబట్టి త్వరగతిన పీఆర్సీ కమిటీని నియమించి ఆ కమిటీ ఇచ్చే రిపోర్టుకి చాలా తక్కువ సమయం అయితే ఇచ్చి పీఆర్సీ అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందా అనే ఉద్యోగ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. 2023 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలి. అయితే అప్పుడు కమిటీ వేశారు. ఇప్పటికి 1 ఇయర్ అయింది. అయితే కమిటీ తన యొక్క పనిని ప్రారంభించకుండానే ఆ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు. సో కాబట్టి ఇప్పుడు కొత్త పీఆర్సీ కమిటీని నియమించాలి. ఆ కమిటీ నివేదిక కోసం వెయిట్ చేయాలి. దట్టు నెక్స్ట్ ఈ పీఆర్సీకి సంబంధించి ఇంప్లిమెంటేషన్ అయితే స్టార్ట్ చేయాల్సి అయితే ఉంది. ఇదంతా ఒక 6 నెలల సమయంలోనే అవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.